అండి వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ. ఇప్పుడు ఒక కలెక్టివ్ రీడింగ్ అనేది తీస్తాను, బట్ మీరు ప్రాపర్గా ఎనర్జీస్తో కనెక్ట్ అవ్వండి సో దట్ మీకు మ్యాక్సిమం రెజనేట్ అయ్యేదానికి. సో ఎనర్జీస్తో కనెక్ట్ అవ్వాలంటే ఏం చేయాలి? ఫస్ట్ స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేయాలి. అండ్ మీరు కొత్త వాళ్ళు అయితే ఛానల్ని ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి. సో డబల్ ట్యాప్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ చూద్దాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అనేది ఫస్ట్ నేను చూస్తాను. So pray to the universe, close your eyes and pray to the universe. Ask universe to give you the right guidance. Universe ni pray cheyandi oka right guidance meeku vacheddaniki. So చూద్దాము కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీకు అనేది. ఓకే, ఈ ఎనర్జీస్ మీకు మ్యాచ్ అయితే కంటిన్యూగా నెక్స్ట్ చూస్తూ ఉండండి. మీ లైఫ్లో ఏదో ఒకటి మిస్సింగ్ అన్నట్టు మీరు ఫీల్ అవుతున్నారు. మీరు రిలేషన్షిప్లో ఉన్నా కానీ సంథింగ్ ఈజ్ మిస్సింగ్ అన్న ఒక ఎనర్జీలో అప్పుడప్పుడు ఉంటున్నారు మీరు. దానివల్ల మీకు ఒక్కోసారి ఓవర్గా సెన్సిటివ్గా ఉండడము, ఓకే, అంటే మీరు ఎంత ఒకరికి ఇచ్చినా కానీ మీకు తిరిగి అంత రావట్లేదు అన్న ఫీలింగ్లో ఉండడము అట్లాంటిది కనిపిస్తూ ఉంది. కొంతమంది రిలేషన్షిప్లో ఉండొచ్చు, కొంతమంది మ్యారేజ్లో కూడా ఉండొచ్చు, కొంతమందికి బ్రేకప్ అయ్యి కొత్త పార్ట్నర్ ఎప్పుడు వస్తారా అన్న మైండ్ సెట్తో కూడా ఉన్నారు. సో ఎక్కడో మీరు మీ లోపలే మీకు ఒక ఇన్సెక్యూరిటీస్ అనేది అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఓకే, అండ్ ఆల్సో మీరు మీ లైఫ్లో ఏమన్నా కొత్తది రావాలి అన్నట్టు మీరు ఫీల్ అవుతున్నారు. అంటే ఇప్పుడున్న రిలేషన్షిప్ కొంచెం మెచ్యూర్డ్గా అవ్వాలి, లేకపోతే సింగిల్స్ ఎవరైతే ఉంటారో నాకు ఒక మంచి స్టేబుల్ రిలేషన్షిప్ కావాలి, కెరియర్లో ఎవరైతే చూస్తున్నారో నాకు ఒక మంచి ఫైనాన్షియల్ స్టెబిలిటీ కావాలి, కొత్త ఆపర్చునిటీస్ కావాలి, గ్రో అవ్వాలి, కొంతమంది ఏదైతే ట్రై చేస్తున్నారో మేనిఫెస్ట్ చేస్తున్నారో అది సక్సెస్ఫుల్గా నాకు రావాలి అన్న ఎనర్జీలో కూడా మీరున్నారు. ఓకే, సో నెక్స్ట్ ఒక ఏంజల్ మెసేజ్ అనేది చూద్దాం. ఓకే, సో ఏంజల్ మెసేజ్ ఏంటి మీకోసం? యువర్ డ్రీమ్స్ నీడ్ ప్రాక్టికల్ ప్లాన్. ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుందంటే నీకు చాలా అంబిషన్స్, గోల్స్ అయితే ఉన్నాయి. ఏదో ఒక మ్యాటర్, పర్సనల్ కావచ్చు, ప్రొఫెషనల్ కావచ్చు, మీరు ఏదైతే కావాలి అని అనుకుంటున్నారో అవి మీరు ప్రాక్టికల్గా ప్లాన్ చేసుకొని హ్యాండిల్ చేయాల్సిన సిచ్యువేషన్ అని ఉంది. ఓకే, జస్ట్ అనుకోవడం కాదు, లేకపోతే కొంచెం ఎఫర్ట్స్ ఇవ్వడం కాదు. ఓకే, బాగా ప్రాక్టికల్గా మీరు ఎఫర్ట్స్ అనేది పెడితే మీ డ్రీమ్స్ మీరు ఫుల్ఫిల్ చేసుకోగలుగుతారు అన్న ఒక ఎనర్జీ అయితే ఉంది. నెక్స్ట్ ఇంకొక మెసేజ్ చూద్దాం. మీకు ప్రస్తుతం మీరు దేనికోసమో వెయిట్ చేస్తున్నారు. ఏదో సిచ్యువేషన్ చేంజ్ అవ్వాలనో, ఏదో ఒక ఆన్సర్స్ కావాలనో, ఎవరి దగ్గర నుంచి అన్నా ఏదో అయితే వెయిటింగ్ ఎనర్జీలో అయితే ఉన్నారు. బట్ అండర్స్టాండ్, ఈ వెయిటింగ్ ఎనర్జీ కంటిన్యూ అవుతుంది. సో మీరు దీన్ని పక్కన పెట్టేసి మీరు నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నారో వాటిపైన ఫోకస్ అనేది అయితే పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్.